జనసేనకి ఖచ్చితంగా క్యాబినెట్లో మంచి అవకాశమే లభిస్తుంది. ఎందుకంటే 95% విజయాలు అన్నటువంటిది ఆషామాషి కాదు కదా. టోటల్గా అది పోటీ చేసినటువంటి దాంట్లో వాస్తవంగా ఈ దఫా కీ రోల్ పోషించింది జనసేన. తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని జట్టు కట్టడం, అదే సందర్భంలో త్యాగం చేసి తనకు వచ్చినటువంటి 24 స్థానాల్లో కూడా మళ్ళీ 3 స్థానాల్ని వదులుకున్నటువంటి సిచ్యుయేషను, అలాగే చంద్రబాబుని జైలుకి పంపించినటువంటి సందర్భంలో నిలబడ్డటువంటి ఇంపాక్టు, ఇవన్నీ కలిపి జనసేనకైతే ఈ దఫా మంత్రివర్గంలో బలమైనటువంటి స్థానమే లభించేటటువంటి అవకాశం ఉంటుంది. డిప్యూటీ సీఎం ఖచ్చితం, ఆ పైన ఎన్ని పదవులు వస్తాయి అన్నటువంటిది చూడాలి. ఎందుకంటే ఇక్కడ క్రిందటిసారి జగన్కు వచ్చినటువంటి తరహాలోనే ఈ దఫా అంతకంటే ఎక్కువ ఘన విజయం కావడంతో చంద్రబాబు మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇటు తన పార్టీలో వాళ్ళని చూసుకోవాలి, అటు కూటమి వాళ్ళని చూసుకోవాలి, అటు బీజేపీ వాళ్ళని చేర్చుకోవాల్సి ఉంటుంది.